పోయిన దారి గుర్తు పెట్టుకునే వాళ్ళు అడ్డంగా తిరిగి 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 మధ్యాహ్నం బయలుదేరితే నాకు ఈ టైం అయింది ఇక్కడికి వచ్చేసరికి. మా ఊరి వాళ్ళు ఫారెస్ట్ ఆఫీసర్లు అసలు ఎంత చాకచక్యంగా వాళ్ళని వెతికి పడుతున్నారంటే అసలు హ్యాట్సాప్ చెప్పొచ్చు వాళ్ళందరికీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మస్తాన్ ఆలగడ్డ 70mm యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కరెక్ట్గా వారం క్రితం అయితే మా ఊరిలో అయితే ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది ఎక్కడ న్యూస్ పేపర్లు చూసినా ఆ న్యూసే, ఎక్కడ టీవీ ఛానల్ చూసినా ఆ న్యూసే, మహా పెద్ద వైరల్ అయింది. అది ఆ న్యూస్ ఏంటంటే మా ఊరి నుండి ఇద్దరు అంటే ఒకరోజు వర్షం పడింది. అది వర్షం పడినాక పొద్దునే లేచి పుట్టగొడుగులు దొరుకుతాయని చెప్పేసి నల్లమల ఫారెస్ట్కి వచ్చినారు మా ఊర్లో నుంచి ఇద్దరు వ్యక్తులు. వాళ్ళ పేర్లు మౌలాలి, నారాయణ. ఇద్దరు కలిసి పుట్టగొడుగులకు వచ్చినారు. పుట్టగొడుగులకు వచ్చి ఈ ఫారెస్ట్లోకి పోయి ఎంత దూరం అయినారంటే ఇంకా కనుక్కోలేనంత దూరం లోపలికి పోయి వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేక పోయిన దారి గుర్తు పెట్టుకోలే వాళ్ళు అడ్డంగా తిరిగి 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 ఏ దారి నుండి పోయారో మళ్ళీ అదే దారి కనుక్కోలేక ఫారెస్ట్లో నిలిచిపోయారు. నిలిచిపోయి రాత్రి అంతా అక్కడే కూర్చొని మళ్ళా మరుసటి రోజు కూడా రాలేకపోయారు. మళ్ళీ కొంతమంది వెతుకులాడుకుంటూ పోయారు. పోయినాక నడమ అంటే సుమారు ఫారెస్ట్లో చాలా దూరం పోయినాకైతే కనపడడం జరిగింది. వాళ్ళని పిలుచుకొచ్చారు. వాళ్ళు ఇక్కడి నుంచి ఎట్లా పోయారో ఒకసారి చూపిస్తా, రండి చూద్దాం. ఫ్రెండ్స్, మనమైతే ఎక్కడో లేవబ్బా, మీరు టెంపుల్ చూసింటారని అనుకుంటున్నా. కాశీరెడ్డి నాయన ఆశ్రమం మన అహోబిలం ఇటు సైడ్ ఉంటుంది, రైట్ సైడ్ 1 కిలోమీటర్ అంతే, 1.5 కిలోమీటర్ ఉంటుంది కాశీరెడ్డి నాయన ఆశ్రమము. ఈ ఆశ్రమం దగ్గర బైక్ పెట్టేసి వాళ్ళు ఫారెస్ట్లోకి పోయారు. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి కాశీరెడ్డి నాయన టెంపుల్. లోపలైతే కాశీరెడ్డి నాయన స్వామి వారు ఉంటారు. ఏరియా మొత్తం కాశీరెడ్డి నాయన ఆశ్రమం సంబంధించినది. ఫ్రెండ్స్, ఈ కాశీరెడ్డి నాయన ఆశ్రమం విశిష్టత ఏంటంటే ఇక్కడ 24 hours అన్నదానం జరుగుతూ ఉంటుంది. అన్నదానం అంటే ఎట్లుంటాయంటే సపోజ్ అర్ధరాత్రి సమయంలో కూడా 1000 మంది హఠాత్తుగా ఇక్కడ దిగినా కూడా ఎప్పటికీ అన్నదానం అయితే జరుగుతూనే ఉంటుంది. అన్నం ఎప్పటికీ స్టాక్ ఉంటుంది ఇక్కడ. ఫ్రెండ్స్, వాళ్ళైతే పోయేటప్పుడు అయితే బైక్ వేసుకొని వచ్చి బైక్ అక్కడనే పెట్టినారు కాశీరెడ్డి అయిన ఆశ్రమం దగ్గర. ఇంకా ఈ దారి గుండా పోయారు వాళ్ళిద్దరు. పోయేటప్పుడు అయితే వాళ్ళిద్దరే కాదు పోయింది, సుమారుగా మా ఊరి నుండి ఇంకా వేరే వేరే ఊళ్ళ నుండి దాదాపుగా 100 మందికి పైగా అయితే పోవడం జరిగింది ఆ రోజు. కానీ వాళ్ళు పోయి మళ్ళీ వాళ్ళు కొన్ని అంటే కొందరికి దొరికినాయి, కొందరికి దొరకలే చూసుకొని పొద్దుగులకి అయితే ఇళ్ళకి పోయారు వాళ్ళు. ఇంకా మా ఊరిలో అంటే మా ఇంటి పక్కల వచ్చినారు కదా ఇద్దరు, వాళ్ళైతే ఇంకా పోతానే ఉన్నారు పుట్టగొడుగుల కోసము. పుట్టగొడుగులు అయితే దొరకకపోతే ఇంకా దొరుకుతాయేమో అని చెప్పేసి బాగా లోపలికి పోయారు. లోపలికి పోయి తప్పిపోయారు. రాత్రి అంతా అక్కడ ఉన్నారంట వాళ్ళు. ఎక్కడి పోవాలనో తెలియదు, ఏ దారి పట్టుకుని పోవాలనో తెలియదు. ఇంకా పోతానే ఉన్నారంట. ఒక కొండ ఎక్కినారంట, దిగినారంట. నెక్స్ట్ 2వ కొండ ఎక్కినారంట, దిగినారంట. ఇంకా పోతానే పోయారు. అసలు ఇంకా ఆచుకే లేదు ఇంటికి వచ్చేదానికి. ఇంకా పొద్దున్నే మా ఊరోళ్ళు ఇంకా ఫారెస్ట్ ఆఫీసర్లు కొన్ని మైకులు పెట్టుకొని మైకులతో వాళ్ళ పేర్లతో ఆ మైకు తీసుకొని వాళ్ళ పేర్లు అరుచుకుంటా పోతుంటే ఏదో ఇలా మైక్ సౌండ్ వినపడి వాళ్ళు మళ్ళీ కేక వేసింటే ఇంకా దగ్గరికి పోయి పిలుచుకొచ్చారు. ఆ రోజు వాళ్ళు పోయింది అయితే ఆ రోజు ఈ దారి గుండానే పోయారు. మీకు చూపిస్తారండి, వెళ్దాం.
ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియో తీసేదానికి కారణం ఏంటంటే, ఆ రోజు ఇన్సిడెంట్ జరిగినాక చాలామంది అయితే నాకు ఫోన్లు చేసి అడిగారు. మా ఫ్రెండ్స్, మా బంధువులు, ఇంకా మా ఊరి గురించి తెలిసిన వాళ్ళందరూ ఫోన్లు చేసి అడుగుతూ ఉంటే, అరే ఫారెస్ట్ ఉంది కదా, అహోబిలం ఫారెస్ట్ ఉంది కదా, ఆ ఫారెస్ట్కి పోయినారు పుట్టగొడుగులకు అని చెప్పేసి ఆ రోజు చెప్పినా కూడా అంత భయంకరంగా ఉంది ఆ అడవి, అంత దూరం పోయినారా వాళ్ళు, ఇదే ఒకసారి చూపిమస్తాను మాకు అని చెప్పేసి అడిగినారు. వాళ్ళు అడగడం వల్ల నేను ఈ వీడియో తీయాల్సి వచ్చింది. మనమైతే దాదాపుగా ఇప్పుడు ఒక 1 కిలోమీటర్ వచ్చినాము. ఇక్కడ నుండి ఇంకా దాదాపుగా 2 కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది. అంటే వాళ్ళు ఆ రోజు పోయింది 3 కిలోమీటర్లు కాదు, ఇంకా చాలా లోపలికి వెళ్ళినారు. కానీ మళ్ళీ కొంచెం తిరిగి మళ్ళీ రిటర్న్ రావడం జరిగింది. మనమైతే ఇప్పుడు దాదాపు 2 కిలోమీటర్లు నడసాలా. రండి చూద్దాం, చూపిస్తాం మీకు అంతా. ఈ కాలువలోంచి దిగి మళ్ళా ఆ కాలువ ఎక్కితే ఇంకో కొండ ఉంది. కొండ దిగి 3 కొండలు అయితే ఎక్కి దిగడం జరిగిందంట వాళ్ళు. అసలు వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా ఉంది. ఎంత భయంకరంగా ఉంది ఇది. రాయి చూడు, ఇంత అడవిలో ఇంత సిగ్నల్ లేని ప్రాంతంలో అసలు వాళ్ళిద్దరు ఎట్లా తిరిగారో, మరి ఏ రకంగా తప్పిపోయారో అసలు తలుచుకుంటేనే భయం అవుతుంది అబ్బా. ఇంత పట్టబగలు మన ఇద్దరిని తిరగనీకే ఇంత భయపడుతున్నాం. అసలు ఏమన్నా కనపడుతుందేమో. రేస్ కుక్కలు, మళ్ళీ ఎలుగుబంట్లు ఉన్నాయంట. అసలు అర్ధరాత్రి ఎట్లా తిరిగినారు బావులు ఇంత భయంకరమైన ప్లేస్లో. ఏదో ఒకసారి కెమెరా తెచ్చుకుందో మళ్ళీ ఎక్కినాక మనకు ఏదైనా కనపడము, ఏదైనా గింతువులు అంటే ఇబ్బంది. ఇదా ఈ రూట్ వద్దు కానీ భయంకరంగా ఉంది. వేరే రూట్ బాగుందా, పట్టుకో. చెప్తావా చిన్నగా ఎక్కువ. నేను ఇంకా సుమారు వాడినా మనం, సుమారు ఇంకా 1 కిలోమీటర్ వాడినాం అబ్బా. అసలు వాళ్ళిద్దరూ పుట్టుకోగులకు ఎతకలాడి కనపడకుంటే ఇంటికి రావాల్సింది. ఎందుకంటే పొద్దుకు అయితే కనపడతాయి కదా. అంటే అడవిలో పొద్దుకు అయితే ఏమైనా కనపడలేదేమో వాళ్ళకు. లాస్ట్కి అయితే దొరికినారు. మళ్ళా మరుసటి రోజు 10-11 ఆ టైంలో దొరికినారు. చాలా దూరం ఏదో ఇంకా లోపల పోయానట. మనం అక్కడికే పోతున్నాం. సరే పదండి, లేట్ అవుతాయి మళ్ళా.
చెట్టు కాడికి వచ్చాం మనం. అది ఆ చెట్టు చూడు వాడెక్కింది నైట్ ఇట్లా. ఇదే ఫ్రెండ్స్, మనమైతే ఏ ప్లేస్ చూడాలనుకున్నామో, నేను మీకు ఏ ప్లేస్ అయితే చూపించాలనుకున్నానో 2-3 కిలోమీటర్లు నడిచి దాదాపుగా మధ్యాహ్నం బయలుదేరితే నాకు ఈ టైం అయింది ఇక్కడికి వచ్చేసరికి. చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఆ ప్లేస్ ఎట్లుంటుంది, వాళ్ళు ఎంత దూరం నడిచారు, ఇక్కడ ఏమైనా జంతువులు తిరిగే ప్రదేశం అని చెప్పేసి నాకైతే చాలామంది ఫోన్లు చేసి అడగడం జరిగింది. వాళ్ళ కోసం అయితే నేను వీడియో చేస్తా. పట్టపగులు పోయి కొంచెం నేను కూడా కొంచెం అంటే ఇంకొక మనిషిని తోడేసుకొని పోయి ఆ వీడియో షూట్ చేసుకొని వస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళకు మాట ఇచ్చినా కాబట్టి నేను ఖచ్చితంగా అయితే ఈ ఫారెస్ట్కి రావడం జరిగింది. వీడియో అయితే ఫుల్ లెంత్ వీడియో చేసుకుంటూనే వచ్చిన. మనమైతే లాస్ట్కి అయితే ఇక్కడికి వచ్చేసినాం చెట్టు దగ్గరికి. చూడండి ఒకసారి చెట్టు చూపి ఒకసారి. వాళ్ళైతే తిరిగి పగలంతా తిరిగారంట. తిరిగి ఈ చెట్టు అంటే ఈ చుట్టుపక్కలకి వచ్చేసరికి పొద్దుకిందంట. పొద్దుకేసరికి ఇంకా వాళ్ళకి ఏం అర్థం కావడం లేదు. ఎక్కడికి పోవాలా, ఏ రూట్ను పట్టుకొని పోవాలా, ఏ చెట్టును పట్టుకొని పోవాలా అనేది అర్థం కావడం లేదు వాళ్ళకు. ఎందుకంటే కొండల మరి దిగి కొండకి దిగి వచ్చినారు కాబట్టి ఎక్కడ పోవాల్సింది అర్థం కావడం లే. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఫుల్ చీకటి అయిపోయింది. ఇంకా ఎక్కడికి పోవాలన్నా దిక్కుదొచ్చక ఇన్నే చెట్టు కింద కూర్చొనినారంట. వాళ్ళు తెచ్చుకునే బీడీ అంటే కొంచెం బీడీ అలవాటు ఉంటాయి కదా, ఆ బీడీలు తాగుకుంటా కూర్చున్నారు. భయం అవుతుంది కాబట్టి కొంచెం మా విలేజ్లో ఏముందంటే కొంచెం ఏదైనా దయాలు వచ్చాయేమో, ఏదైనా పొలాల్లో ఉన్నాయి అడవిలో ఉన్నాయి కొంచెం బీడి తాగుతూ ఉంటారు. అట్లా బీడి తాగుతూ కూర్చున్నారు. ఇంకా బీడి తాగినా కూడా వాళ్ళకి ధైర్యం చాలడం లేబ్బా. ఎందుకంటే ఫారెస్ట్ అంతా భయంకరంగా ఉంది కాబట్టి ఏమైనా జంతువులు వచ్చాయేమో, ఏదైనా పుల్లులో లేకపోతే ఎలుగుబంట్లో లేకపోతే ఏదైనా కుక్కలు వదిలేనట్టు ఈ ఫారెస్ట్లో రేస్ కుక్కలు ఏదైనా వచ్చాయని చెప్పేసి బీతు మని ఇక్కడ కూర్చొనియారట. ఇంకా చీకటి పడేసరికి జంతువులు ఏమైనా దగ్గరకు వచ్చాయేమో, మా మీద ఏమైనా దాడి చేసాయేమో అని చెప్పేసి పాపం వాళ్ళు కూర్చొనిళ్ళు ఇన్న చెట్టు కింద కూర్చునేళ్ళు సమ్మున ఈ చెట్టుకి కూర్చున్నారు. చూడండి చెట్టు ఎంత హైట్ ఉందో. ఇది కూడా ఇద్దరు లాస్ట్కి పోయారంట. ఎందుకంటే దగ్గరనే కూర్చోవచ్చు. పొరపాటున వాళ్ళు నైట్ టైంలో పొరపాటు ఏదైనా చిన్నగా కానీ మాట్లాడుకునేటప్పుడు కానీ లేకపోతే ఏదో ఒకటి గుసగుసలాడేటప్పుడు ఏదైనా జంతువులకు ఏమైనా వినపడుతుందేమో, ఏమైనా జంతువులు దగ్గరకు వచ్చాయేమో అని చెప్పేసి పైకి పోయి కూర్చున్నారంట ఇద్దరు. అది ఆ చివరి భాగంలో కూర్చున్నారంట ఇద్దరు. అక్కడి పైన కూర్చొని కూడా వాళ్ళు ఏ మాత్రం మాట్లాడుకోలేదంటే ఇద్దరు. ఏదన్నా పైన కూర్చున్నారు కాబట్టి బాగా కూల్ వాతావరణం, ఏ సౌండ్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చిన్నగా మాట్లాడుకున్నా కూడా ఏదైనా జంతువులకు వినపడుతుందేమో, జంతువులు వచ్చాయేమని చెప్పేసి ఆ చివరిన కూర్చొనియారట. చూడండి ఫ్రెండ్స్ ఎంత భయంకరంగా ఉందో చెట్టు కూడా. ఇంకా కూర్చొని ఆ రాత్రి అయితే గడిచిపోయింది వాళ్ళకు. తెల్లవారినాకైతే కిందికి దిగినారు ఇద్దరు. తెల్లవారినాక కూడా కిందికి దిగినాక కూడా వాళ్ళు ఎక్కడికి పోలేని పరిస్థితి. ఎక్కడి వాళ్ళనో ఏ దావ పట్టుకోవాలని అర్థం కాలే వాళ్ళకు. కానీ నిదానంగా అయితే ఒక దావ పట్టుకొని బయలుదేరినారు. ఇంకా అప్పటికే మా వాళ్ళు మొత్తం మా ఊరి వాళ్ళు సుమారుగా 100 మందికి పైగా మైకులు తీసుకొని అరుచుకుంటూ వచ్చినారు. వాళ్ళ పేరు తీసుకొని కేకలు వేసుకుంటూ వచ్చినారు. ఇంకా ఫారెస్ట్ ఆఫీసర్లు కమాండర్ జీపులు వేసుకొని వచ్చారు. ఇక్కడ రస్తా ఉంది కొంచెం లైట్గా రాళ్ళు ఉంది. వాళ్ళు అరుచుకుంటూ శబ్దాలు చేసుకుంటూ వచ్చినారు. ఆ సౌండ్లో వీళ్ళకి వినపడి వీళ్ళు కూడా చిన్నగా లైట్గా అంటే కేక వేసేదానికి కూడా దగ్గర సారం లేదు. ఎందుకంటే నైట్ మొత్తం ఇన్నే కూర్చున్నారు కాబట్టి తాగేదానికి నీళ్లు లేవు, తినేదానికి ఏం లేదు. వాళ్ళ దగ్గర కూడా ఇంకా ఏం సారం లేదు. మొత్తం సారం అలా అయిపోసుకుని పాపం మెత్తగా ఉన్నారు. చిన్నగా కేక వేసినారు. వాళ్ళకి లైట్గా ఏదో వినపడింది. అరే ఇక్కడ ఉన్నారు అని చెప్పేసి దెబ్బ వచ్చి వాళ్ళ దగ్గరకు వచ్చి అరే ఏమైంది ఏం కథ అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు వచ్చేటప్పుడు కూడా వాటర్ ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు అంటే వీళ్ళు నైట్ పూట ఏం తినిండారు కాబట్టి అసలు తిరిగి అలసిపోయినారు కాబట్టి తాగేదానికి నీళ్ళు లేవు కాబట్టి వాళ్ళు వచ్చేటప్పుడు వాటర్ ప్యాకెట్లు, ఇంకా బిస్కెట్ ప్యాకెట్లు, ఇంకా వగైరా తినుబండారాలు తీసుకొని వీడికి వచ్చినారు. ఇంకా వచ్చి వాళ్ళ కలుసానే ముందు ఫస్ట్ బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చినారు. ఆ బిస్కెట్ ప్యాకెట్లు తిని తెచ్చిన వాటర్ తాగి అయితే ఇంకా బయలుదేరినారు. ఇంకా వాళ్ళ కమాండర్ జీపులలో కూర్చొని అయితే లక్షణంగా హ్యాపీగా అయితే ఇంటికి చేరుకున్నారు. ఇంకా ఫారెస్ట్ ఆఫీసర్లు అయితే చాలా కష్టపడినారు మా ఊరి వాళ్ళు. ఫారెస్ట్ ఆఫీసర్లు అసలు ఎంత చాకచక్యంగా వాళ్ళని వెతికి పట్టుకున్నారంటే అసలు హ్యాట్సాప్ చెప్పొచ్చు వాళ్ళందరికీ. ఇంకంతే ఫ్రెండ్స్, మీకైతే ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది అడిగారు కాబట్టి ఈ వీడియో తీయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ ఏదైనా మంచి వీడియో తగ్గలుగుతాం ఫ్రెండ్స్. అంతే, బాయ్.